శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఈ పేరు తెలియని తెలుగువారుండరు. ప్రపంచంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ఆనాడే చెప్పారంటూ ప్రజలు నేటికి గుర్తు చేసుకుంటారు. కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్ దైవ స్వరూపుడైన పోతులూరి వీర బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. 17వ శతాబ్దంలోనే ఓ సామాజిక విప్లవాన్ని సాధించి కులమతాలకు అతీతంగా బ్రాహ్మణుల దగ్గర నుంచి మాదిగల వరకు ప్రజలందర్నీ అక్కున చేర్చుకుని ఓ సమాంతర ఆధ్యాత్మిక వ్యవస్థను సృష్టించిన మహాత్ముడు వీర బ్రహ్మేంద్ర స్వామి. కడప జిల్లా కంది మల్లాయపల్లెలో 1672 ప్రాంతంలో జీవ సమాధి పొందారు. అక్కడే బ్రహ్మంగారి మఠం ఏర్పడింది. నాటి నుంచి ఆయన వారసులు దానికి పీఠాధిపతులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల 7వ తరం వారైన 11వ పీఠాధిపతి శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు శివైక్యం చెందారు. అనంతరం పీఠాధిపతి ఎంపిక విషయంలో అనేక గొడవలు జరిగాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే శిథిలావస్థకు చేరిన బ్రహ్మంగారి మఠాన్ని రక్షించేందుకు నారా లోకేష్ నడుం బిగించారు. బ్రహ్మంగారి మఠం సంరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ గారు కడప జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఈ విలువైన వారసత్వ స్థలాన్ని కాపాడడం అత్యవసరమన్నారు. దీనిపై ఊహించని వేగంతో స్పందించిన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని కదిలించారు. స్వయంగా కలెక్టర్ గారే అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. దీంతో త్వరలో బ్రహ్మంగారి మఠంలో శ్రీ బ్రహ్మంగారి ఇల్లు పునర్నిర్మాణం కానుంది.